పెరిగిందంటావు, బియ్యం రేటు పెరిగిందంటావు. నువ్వు వేసేది ఏమన్నా ఒరిజినల్ బియ్యం ఏమవుతున్నావా? రేషన్ బియ్యమేగా, 15 రూపాయలు బియ్యమేగా వేసేది. దోశ ఎగ్ ఎంతన్నా? నువ్వు అమ్మే దోశ ఎంతన్నా? 50 రూపాయలు దోశ. ఎగ్ వచ్చేసి ఎగ్ ఇంకా తగ్గింది, 4 రూపాయలకి వచ్చింది ఎగ్. మరి తగ్గియాలి కదా. ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగింది, పెంచావు. టిఫిన్ 10 రూపాయలు పెంచావు, ఎగ్ రేటు తగ్గిందిగా. ఎగ్ దోశ రేటు తగ్గి మరి ఎందుకు తగ్గిలే? నువ్వు ఎగ్ దోశ తగ్గి ఎందుకు తగ్గిలే? ఏంటంటే ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటున్నారు. ప్రైవేటీకరణ అనేది అంటారు చూసావా? రాజ్యాంగం మరి ఇంకెందుకు ఉంది? రాజ్యాంగం రాశారు, రాజ్యాంగం ఉందంటున్నారు కదా. మరి ఏమయ్యారు? ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? మరి అడగచ్చు కదా. అంటే ఈరోజు గ్యాస్ రేట్ తగ్గింది, అది పెరిగింది. రేపు ఎప్పుడైనా సరే గ్యాస్ రేట్ తగ్గే అవకాశం ఉంటాయి. మరి తగ్గినప్పుడు ఏదైతే టిఫిన్స్ రేట్స్ ఏవైతే పెంచారో అవి తగ్గిస్తారా వీళ్ళు? ₹1 తగ్గించిన చరిత్ర ఏడని ఉందో చూపి. పెట్రోల్ రేటు తగ్గింది, ఆటోడు ఏమైనా తగ్గించాడా? బస్సోడు ఏమైనా తగ్గించాడా? మరి అస్సలు ఈ ఒక మాట చెప్పాలంటే అటు రాజకీయ నాయకులు తింటలా, ఇటు సంపాదించి కష్టపడేవాడు తింటలా. మధ్యలో ఉన్న ఈ బడాబాబులు అంటారు చూసావా, వాళ్ళ దోపిడీకి నలిగిపోతున్నారు. అటు ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్న చీదీని అమ్మ జీవితం అని ఒక రకంగా వెళ్ళిపోతున్నారు. ఏదైనా మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుందామంటే చీదీని అమ్మ ఇది ఉద్యోగమా అని బయట దేశాలకు పారిపోతున్నారు. ఇంకేం ఉపయోగం? ఈ రాజ్యాంగము వీటన్నిటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా సొసైటీకి? సామాన్యుడికి ఉపయోగపడుతుందా? మిడిల్ క్లాస్ వాడికి ఉపయోగపడుతుందా? దేని ఉపయోగం? ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్ కోసం మాట్లాడితే ఏమంటారు? సామాన్య అది ఏవైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారు దుకాణదారుల పని మీరు ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి రైట్ చేస్తున్నారు చాలా మంది. దాని గురించి మీరు ఏం చెప్పాలి? దుకాణాలదారుల దోచుకునేదే దుకాణదారులు. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ అయ్యేపాటికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు పడేపాటికి ఆపేసింది, అయిపోయింది, మా జీవితమే సంకనాగిందని మాట్లాడేవాళ్ళు. మరి దోపిడీ ఎందుకు? మీరు రేట్లు అనేవి సామాన్యంగా ఉంచండి. రైతు దగ్గర నుంచి ఎంత పడుతుంది, మార్కెట్ నుంచి ఎంత పడుతుందో చూద్దాంప. దానికి డబల్ అమ్ముతున్నారు. ఎవరైనా అడుగుతున్నారా? మరి ఏదైనా కానన్నా మిడిల్ క్లాస్ వాడికి ₹1000 అయ్యే పని ఈరోజు 3000 4000 తిండికే అవుతుంది. ఇంకా మరి ఏం పెరిగింది? వాళ్ళకి శాలరీలు ఏమైనా పెంచుతున్నారంటే ఎవడూ పెంచింది లేదు, పెట్టింది లేదు. మరి అంటే ఇప్పుడు జిఎస్టీ వీటన్ని మనం పే చేస్తాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనం జిఎస్టీ పే చేస్తే అది డిఫెన్స్లో ఇందులో పెట్టామా జిఎస్టీ అమౌంట్ మొత్తం చెప్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ ఎందులో పెడుతున్నామో కూడా చెప్పదు. అటుపక్క స్టేట్ గవర్నమెంట్కి కడుతున్నాము, ఇటుపక్క ఈ ఎవరైతే దుకాణాలు ఉన్నాయో వాళ్ళకి కడుతున్నాం. అసలు ఎక్కడికి వెళ్తున్నాయి పైసలు? గాజులు వేసుకున్నారు. గాజులు వేసుకుని ఈరోజు మన రాజకీయానికే చెడ్డ పేరు తెస్తున్నారు నాయకులు. సీనియర్లు ఉన్నారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు సీనియర్లు ఉన్నారు. ఏం ప్రయోజనం? మనం ఆదాయం నెంబర్ 1 ఇస్తున్నాం. తలుపులు మూసి పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు రాష్ట్రాలకి ఈరోజు అన్యాయం చేసి తెలుగు రాష్ట్రాల సొమ్ము తింటున్నారు తప్ప ఏమన్నా ఇస్తున్నారా? అంతకుముందు ఎంతమంది ఉండేవాళ్ళు మంత్రులు? 15 మంది 20 మంది మంత్రుల పదవులు ఉండేవి. ఇప్పుడు ఏక్ దిక్ ముగ్గురు కూడా లేరు, 2 కూడా లేరు. మరి ఎట్లా అడగాలి కదా, మీ పదవుల కోసమైనా అడగాలి. ఒక ఎయిర్పోర్ట్ మంత్రి అయ్యాడు, ఆయన ఒక ఎయిర్పోర్ట్ చేశాడు. అట్లాగే ఎన్నో మంత్రుల పదవులు ఉన్నాయి, ఏమైనా ఉపయోగపడుతున్నాయా? అదేమంటే ఇక్కడ ఉన్న మంత్రులనే కింద పెట్టేసుకుంటున్నారు. హోం మంత్రిగా పెట్టుకున్న చరిత్ర ఏడైనా ఉందా? మరి అట్లాంటి చరిత్రలు మనవాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు నేర్పడం కాదు, మనవాళ్ళే మనల్ని దొక్కుతున్నారు. వాళ్ళేమో మనల్ని దొక్కుతుంటే వీళ్ళేమో మనల్ని దొక్కుతున్నారు. ఎవడైనా మధ్యలో నడిగిపోయేది మిడిల్ క్లాసే. ఈ రేట్లు అనేవి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఒక గవర్నమెంట్ అధికారికి ఉంది. ఒక గవర్నమెంట్ అధికారి ఏం చేస్తున్నాడు? ఒక గవర్నమెంట్ అధికారి సరిగ్గా ఉన్నట్టయితే వేరేగా ఉండేది వాతావరణం. ₹1 పెంచాలన్న భయం ఉండాలి. ఆయన సంతకం పెడితే ₹1 పెరగదు. ఆయన సంతకంకి ఉన్న విలువ ఒక సినిమాలో చూసాం. అట్లాంటిది ఆయన సంతకం పెడితే ఆగిపోయింది. అట్లాంటిది ఆయన సంతకం పెట్టేస్తున్నాడు, కామ్గా పక్కన కూర్చుంటున్నాడు. నిన్న రీసెంట్గా ఒక బస్సు తగలబడిపోయింది ప్రైవేట్గా. దాన్ని 2 సార్లు ఫైన్లు వేసారంట. అయినా రోడ్డు మీద నడుస్తుందంటే మరి ఇంకేమనాలి? చెప్పు. ఏం చేస్తున్నారు అధికారులు? 13 మంది ప్రాణాలు, అదేమంటే 10 లక్షలు ఇస్తున్నారు, చేతులు దులుపుకుంటున్నారు. మరి సినిమాల్లో కొన్ని మంచి మంచి సినిమాలు ఉండేవి పూర్వకాలం. ఆ సినిమాలు చూస్తుంటే ఇప్పుడు రెన్యువల్ చేసి ఇప్పుడు కనపడుతున్నాయి అవి జరిగాయి అని. కాబట్టి మారాలి, జనం మారాలి. మారకపోయినా ఓటు వేసేది కూడా లేదు. ఈ మిషన్లు వచ్చేసినాయి. ఒక్కొక్క పార్టీగా 180,000 160,000 వచ్చేస్తున్నాయి. ఇంకేం చేస్తారు జనం? సర్దుకుపోవటమే. కానీ ఎప్పటికైనా నలిగిపోయేది మిడిల్ క్లాస్ వాడే. ఈ యుద్ధాలు జరగడం వల్ల కానీ ఏదైనా కానీ ఎప్పుడు చూసుకున్నా కానీ మిడిల్ క్లాస్ వాడిని పైకి తెచ్చే ఒక రాజకీయ నాయకుడు లేడు. అలాగే రూపాయి విలువ పెంచే ఒక రాజకీయ నాయకుడు కూడా వస్తే రాజకీయం అనేది బాగుంటుందని నేను అనుకుంటున్నాను.